సో ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్లో, ఒక బలూన్ ఉంది, ఈ బలూన్లో శాండ్ ఉంది. ఎంత మాస్? క్యాపిటల్ M మాస్ శాండ్ ఉంది. ఇప్పుడు ఈ క్యాపిటల్ M మాస్ ఉన్న శాండ్ అంటే క్యాపిటల్ M మాస్ శాండ్ ఉన్న బలూన్ ఎలా వెళ్తుంది? కాన్స్టెంట్ యాక్సిలరేషన్ A0తో కిందకి మూవ్ అవుతుంది, అవునా కదా? ఎంత యాక్సిలరేషన్తో? A0. ఓకే, ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే దాంట్లో నుంచి కొంత మాస్ రిమూవ్ చేయాలి. ఎంత మాస్ రిమూవ్ చేయాలని అడిగాడు. ఇంతకీ ఆ మాస్ ఎంత? స్మాల్ ఎంతో డినోట్ చేశాడు. అంటే ఇప్పుడు ఆ మాస్ తీసేస్తే ఎంత ఉంటుంది? క్యాపిటల్ M మైనస్ స్మాల్ m. ఇప్పుడు ఇంత ఉంటుంది కదా, ఆ మాస్ని రిమూవ్ చేసామన్నాడు. ఆ రిమూవ్ చేసేయడం వల్ల ఆ బలూన్ ఎటు వెళ్తుంది? పైకి వెళ్తుంది కాన్స్టెంట్ యాక్సిలరేషన్తో. ఎంత యాక్సిలరేషన్తో? డబుల్ ద యాక్సిలరేషన్ A0, అంటే 2A0 యాక్సిలరేషన్తో పైకి వెళ్తుంది అన్నాడు. కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడంటే ఎంత మాస్ రిమూవ్ చేశాము అనేది క్వశ్చన్. అర్థమైందా లేదా? ఇప్పుడు బెలూన్ కేసులో ఏంటంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో, ఇప్పుడు జస్ట్ ఫార్మల్గా బెలూన్ని చేతిలో పట్టుకున్నారు, దాన్ని రిలీజ్ చేశారు, ఆటోమేటిక్గా పైకి వెళ్తుంది. ఎందుకు పైకి వెళ్తుంది? డైరెక్ట్గా ఎందుకు పైకి వెళ్తుంది అంటే సంథింగ్ మనకు తెలియని ఫోర్స్ ఇంకోటి ఏదో యాక్ట్ అవుతుంది దాని మీద, అవునా కదా? ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఫర్ సపోజ్ వాటర్ కేసులో తీసుకుందాం, మళ్ళీ ఫ్లూయిడ్స్ టాపిక్స్లో వస్తుంది యాక్చువల్గా. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్, ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అంతే, అందరికీ తెలిసిన ఎగ్జాంపులే. ఇప్పుడు ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ తీసుకొని నీటిలో పెట్టి లోపలికి పుష్ చేస్తూ ఉంటే సంథింగ్ అన్నోన్ ఫోర్స్ ఏంటంటే పైకి పుష్ చేస్తూ ఉంటుంది. అబ్జర్వ్ చేశారా లేదా? సేమ్ కేస్ ఇక్కడ కూడా బెలూన్ అక్కడంటే కిందకి పుష్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా పైకి వస్తుంది, అవునా కాదా? ఇక్కడ కూడా అంతే, బెలూన్ అనేది ఇప్పుడు డైరెక్ట్గా చేతితో పట్టుకొని జస్ట్ ఇలా రిలీజ్ చేశాను, ఆటోమేటిక్గా పైకి వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది పైకి? దట్ ఈస్ బయాన్ ఫోర్స్. అదేంటిది? బయాన్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. అది ఓన్లీ కొన్ని ఆబ్జెక్ట్స్ మీద యాక్ట్ అవుతుంది. ఫ్లూయిడ్స్ కేసులో అక్కడ బయాన్సీ ఫోర్స్ ఉంటుంది. ఇక్కడ బెలూన్ కేసులో ఆ బెలూన్ లోపల ప్రెషర్ ఉంటుంది కదా, ఆ రీజన్ మీద అదేంటంటే లోపల ఉన్న ఎయిర్ ప్రెషర్ వల్ల ఆటోమేటిక్గా పైకి మూవ్ అవుతుంది. అదేంటి రిజల్ట్ అనేది? బయాన్సీ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఇప్పుడు బయాన్ ఫోర్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? అది ఆల్వేస్ పైకే ఉంటుంది. ఇప్పుడు అదేంటి? బయాన్సీ ఫోర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. జస్ట్ డ్రా ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తాను. ఇదేంటంటే డీటెయిల్డ్గా న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో చదువుదాం, బట్ ఇక్కడ ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్, ఏం కాదు. నార్మల్గా ఎంజీ డైరెక్ట్ కిందకి యాక్ట్ అవుతుంది అన్న విషయం తెలుసు కదా. వెయిట్ ఎప్పుడు కిందకి యాక్ట్ అవుతుంది. ఎంత వెయిట్ ఉంది లోపల? క్యాపిటల్ M, అంటే క్యాపిటల్ M ఇంటూ G కిందకి యాక్ట్ అవుతుంది. అండ్ పైకి ఏం యాక్ట్ అవుతుందని చెప్పాను? బయాన్సీ ఫోర్స్, అవునా కదా? ఈ ఓవరాల్ బెలూన్ అనేది కిందకి మూవ్ అవుతుందా పైకి మూవ్ అవుతుందా? కిందకి మూవ్ అవుతుంది. ఎంత యాక్సిలరేషన్తో? A0. అయిపోయింది, ఫ్రీ బాడీ డయాగ్రామ్ అయిపోయింది. సేమ్ కేస్ ఇక్కడ కూడా డ్రా చేయండి. లోపల మాస్ ఎంత? క్యాపిటల్ M మైనస్ స్మాల్ m, అంటే వెయిట్ ఎంత యాక్ట్ అవుతుంది? M మైనస్ M ఇంటూ G. ఇది వెయిట్ యాక్ట్ అవుతుంది. పైకి ఏముంటుంది? బయాన్సీ ఫోర్స్. ఇప్పుడు ఈ బెలూన్ ఏంటి? పైకి మూవ్ అవుతుంది. ఎంత యాక్సిలరేషన్తో? 2A0 యాక్సిలరేషన్తో. ఇప్పుడు దీనికి ఈక్వేషన్స్ రాయండి. ఈక్వేషన్ రాస్తే ఏమొస్తుంది? ఇది ఓవరాల్ మోషన్ కిందకు ఉంది కాబట్టి డౌన్వర్డ్ ఫోర్స్ మైనస్ అప్వర్డ్ ఫోర్స్, అంటే mg మైనస్ b ఈక్వల్ టు క్యాపిటల్ M ఇంటూ A0. ఇక్కడ ఏమొస్తుంది? ఇది సెకండ్ కేసులో ఏంటి? కంప్లీట్ మోషన్ అనేది అప్వర్డ్ ఉంది కాబట్టి అప్వర్డ్ ఫోర్స్ మైనస్ డౌన్వర్డ్ ఫోర్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ టోటల్ మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఇది క్లియారిటీగా ఏంటంటే న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ వేసినప్పుడు అక్కడ క్లారిటీగా నేర్చుకుందాం. ప్రస్తుతం ఈక్వేషన్ రాసేస్తాను, నేనే డైరెక్ట్గా రాసేస్తాను. మీరు చేయాల్సిందల్లా ఓన్లీ సింప్లిఫికేషన్. ఈ క్వశ్చన్ సేమ్ మళ్ళీ అక్కడ తీసుకుంటే అక్కడ మళ్ళీ చెప్తాను, డోంట్ వరీ. సో B మైనస్ క్యాపిటల్ M మైనస్ స్మాల్ m ఇంటూ G ఈజ్ ఈక్వల్ టు M మైనస్ M ఇంటూ 2A0. ఇప్పుడు 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. ఈ 2 ఈక్వేషన్స్లో ఏంటంటే మనకి అన్నౌన్ ఏంటి? బియా కాదా? ఆ బీని ఏం చేస్తాం? ఎలిమినేట్ చేస్తాం. సో ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? B మైనస్
బి మైనస్ అయినా ఎంజీ మైనసా? ఎంజీ మైనస్ బి. ఎంజీ మైనస్ బి ఈక్వల్ టు ఎం ఇంటూ ఏ నాట్. దీంట్లో బి వాల్యూ ఎంత వస్తుంది? బి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం ఇంటూ జీ మైనస్ ఏ నాట్. ఈ వాల్యూని ఏం చేస్తారంటే సబ్స్టిట్యూట్ ఇన్ సెకండ్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ ఏంటి ఎంత? ఇప్పుడు ఏం చేస్తారు? సబ్స్టిట్యూట్ ఇన్ సెకండ్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ ఏంటి? బి మైనస్ బి ప్లేస్లో అది రాసాను డైరెక్ట్గా. బి అంటే ఎం ఇంటూ జీ మైనస్ ఏ నాట్. బి మైనస్ ఏంటి ఇక్కడ? ఎం మైనస్ ఎం ఇంటూ జీ ఈక్వల్ టు ఎం ఇంటూ స్మాల్ ఎం. ఇక్కడ 2 ఒకటి ఉంది కదా, ఏ నాట్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయడమే బ్యాలెన్స్. క్యాపిటల్ ఎం ఇంటూ జీ మైనస్ క్యాపిటల్ ఎం ఇంటూ ఏ నాట్ మైనస్ దీన్ని కూడా మల్టిప్లై చేసి ఓపెన్ చేయండి. క్యాపిటల్ ఎం ఇంటూ జీ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, స్మాల్ ఎంజీ విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా ఓపెన్ చేయండి, 2 ఇంటూ క్యాపిటల్ ఎం ఏ నాట్ మైనస్ 2 స్మాల్ ఎం ఏ నాట్. ఇక్కడ క్యాపిటల్ ఎంజీ క్యాన్సిల్, అవునా కదా? మిగిలింది ఏంటి? ఎంజీ స్మాల్ ఎంజీ మైనస్ క్యాపిటల్ ఎం ఇంటూ ఏ నాట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 క్యాపిటల్ ఎం ఏ నాట్ మైనస్ 2 స్మాల్ ఎం ఏ నాట్. అంతేనా కదా? ఇప్పుడు ఈ మైనస్ ఏఎం ఏ నాట్ దీన్ని ఏంటంటే ఇటు సైడ్ పంపించండి, దీన్నేమో ఇటు సైడ్ పంపించండి. ఏమవుతుంది? స్మాల్ ఎంజీ ప్లస్ 2m ఏ నాట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 3m ఏ నాట్. కానీ మనకు కావాల్సింది ఏంటి? స్మాల్ ఎం వాల్యూ కావాలి. సో స్మాల్ ఎం అని కామన్ తీసేయండి, జీ ప్లస్ 2a నాట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 3m ఏ నాట్. అంతేనా కదా? సో ఇక్కడ ఏమొస్తుంది? స్మాల్ ఎం ఈక్వల్ టు 3m ఏ నాట్ అపాన్ జీ ప్లస్ 2a నాట్. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. కిందే ఉంది 2m ఏ నాట్. ఇది కరెక్ట్ చేసుకోండి, 1 సెకండ్. ఎస్, అంతే. దీన్ని కరెక్ట్ చేసుకోండి. ఇది 3 అండ్ కిందేమో 2g. దిస్ ఇస్ 2g. ఓ మ్యాన్, ఆన్సర్ తప్పు రాశాను. ఒకసారి కరెక్ట్ చేసుకోండి. మనకు వచ్చింది కరెక్ట్ ఆన్సర్, g ప్లస్ 2a నాట్. ఓకే, దిస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇలా చేయాలి. ప్రాసెస్ మైండ్లో పెట్టుకోండి ముందు ఎలా చేస్తున్నాం అనేది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బాడీ థ్రోన్ వెర్టికల్లీ అప్వర్డ్స్ ఫ్రమ్ ద గ్రౌండ్ రీచెస్ ఎ మ్యాక్సిమమ్ హైట్ h. ఓకే, ద రేషియో ఆఫ్ ద వెలాసిటీస్ ఆఫ్ ద బాడీ at heights 3h/4 and 8h/9. Okay, question answered. A body thrown vertically upwards from the ground reaches a maximum height h. Okay, the ratio of the velocities of the body at heights 3h/4 and 8h/9. Okay, so ఏం చేస్తారు? ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేస్తాం, ఒక ఐడియా వస్తుంది. ఇదేంటి? సర్ఫేస్. వి హ్యావ్ అ బాడీ. ఇప్పుడు ఈ బాడీ ఏంటి? పైకి త్రో చేశాను విత్ ఇనిషియల్ వెలాసిటీ ఇవ్వలేదు, నేను యూ అనుకుంటా. సో యూ ఇక్కడ ఏంటి? ఎట్ హైట్, ఒక హైట్ ఏమి ఇచ్చాడు? h1 అనుకుందాం. ఒక హైట్ h1 ఈక్వల్ టు 3h/4. రెండో హైట్ ఏంటి? h2 ఈక్వల్ టు 8h/9. 2 హైట్స్ ఇచ్చాడు. ఫర్ సపోజ్ డయాగ్రామ్లో ఏమనుకుంటారంటే ఇలా ఉంటుంది కదా. ఒక హైట్ వచ్చేసి ఇక్కడ అనుకుందాం, ఇంకో హైట్ వచ్చేసి ఇక్కడ అనుకుందాం. జస్ట్ సింపుల్ అజంప్షన్ అంతే, ఒక అజంప్షన్. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నేను ఏంటంటే అజంప్షన్ ఇది h1 అనుకుందాం. దిస్ ఈజ్ h1, దిస్ ఈజ్ h2. ఫస్ట్ నేను ఈక్వేషన్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు రాస్తానంటే గ్రౌండ్ నుంచి h1 వరకు రాస్తాను.
h1 దగ్గర వెలాసిటీ ఎంతో తెలియదు. సో ఇక్కడ ఏమనుకుంటానంటే వెలాసిటీ v1 అనుకుంటా, ఇక్కడ v1 అండ్ h2 దగ్గర v2. h2 దగ్గర వెలాసిటీ v2 అనుకుంటా. సో ఫస్ట్ ఏం రాస్తున్నా, u నుంచి h1 వరకు. h1 హైట్ ఎంత 3h/4, h2 హైట్ ఎంత 8h/4. నా దగ్గర ఇనీషియల్ వెలాసిటీ కావాలి, దట్ ఈస్ u. అండ్ అక్కడ వెలాసిటీ ఏంటి, h1 దగ్గర వెలాసిటీ v1 అవునా కదా. హైట్ ఎంత అంటే s వాల్యూ ఎంత h1, ఏ వాల్యూ ఎంత -g. సో u ఉంది, v ఉంది, s ఉంది, a ఉంది. ఏ ఈక్వేషన్ యూస్ చేస్తాం, v² - u² = 2as అంతేనా కదా. ఫైనల్ వెలాసిటీ ఎంత v1² - u² = 2 ఏ వాల్యూ -g ఇంటూ s ఎంత, s అంటే h1 వాల్యూ ఎంత 3h/4 అంతేనా కదా. ఇక్కడ మనకి u అని అజ్యూమ్ చేసుకున్నాం, కానీ u వాల్యూ మనకు తెలుసా, తెలీదు. టోటల్ హైట్ ఎంత h, ఇనిషియల్ వెలాసిటీ u, ఏ వాల్యూ -g. ఫస్ట్ మనం u వాల్యూ తీసుకొద్దాం. ఫైనల్ వెలాసిటీ 0 కదా, టిప్ ఆఫ్ ద హైట్. సో ఇక్కడ ఏంటి v² - u² = 2as కదా. ఇదంతా చేస్తుంది ఎందుకు, నాకు u వాల్యూ కావాలి ఫస్ట్. ఇదేంటి, సారీ ఇది కాదు, దీని వాల్యూ 0. ఇక్కడ మిగిలేదేంటి -u² = 2 - g ఇంటూ h. ఈ మైనస్ క్యాన్సిల్, మిగిలేదేంటి u² = 2gh. ఇది u² వాల్యూ. దీన్ని ఏం చేస్తా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా. సో ఇక్కడ v1² - u² వాల్యూ అంతా 2gh విచ్ ఇస్ ఈక్వల్ టు -2, ఇక్కడ సింప్లిఫికేషన్ అయిపోతున్నట్టుంది, 2 టేబుల్లో 4 2 టైమ్స్ -3gh/2. -2gh అటు తీసుకెళ్ళండి. v1² = 2gh - 3gh/2. 2 2s are 4, 4 - 3 1. అంటే v1² వాల్యూ ఎంత gh/2. v1 వాల్యూ అడిగితే √gh/2. సేమ్ ప్రాసెస్లో v2 వాల్యూ కనుక్కోవాలి. అంటే ఈసారి ఏంటి, ఇనిషియల్ వెలాసిటీ యూనే, బట్ ఈసారి ఫైనల్ వెలాసిటీ v2. s వాల్యూ ఎంత h2, ఏ వాల్యూ -g. మళ్ళీ సేమ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్, v² - u² అంటే v2² - u² విచ్ ఇస్ ఈక్వల్ టు 2, ఏ వాల్యూ ఎంత -g, s వాల్యూ ఎంత h2. దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. v2² = v2 ఫైండ్ అవుట్ చేయాలి, -u² వాల్యూ ఎంత 2gH విచ్ ఇస్ ఈక్వల్ టు -2g. h2 వాల్యూ ఎంత 8h/9. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. v2² = 2gh - 2 8s are 16gh 16gh/9. 9 2s 18, 18 - 16 అంటే 2. సో v2 వాల్యూ ఎంత వస్తుంది, √2gh/9. అర్థమైందా. ఇప్పుడు దీనికి రేషియో అడిగాడు అంతే కదా, ద రేషియో ఆఫ్ ద వెలాసిటీస్ ఆఫ్ 3h/4. సో v1/v2. v2 వాల్యూ v1 వాల్యూ ఎంత ఫస్ట్ √gh/2 కదా, √gh/2 బై ఇదంతా 2gh/9, 2gh/9 9. ఇక్కడ నంబర్స్ని వేరియబుల్స్ని సెపరేట్ చేస్తే 1/√2, ఇది వచ్చేసి √gh/, ఇదంతా √2/9, దిస్ ఈజ్ √gh. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, మిగిలేదేంటి √9 అంటే 3 కదా. అంటే దీన్ని ఎలా రాయొచ్చు, √2/3 కింద రాయొచ్చు. సో ఇది క్రాస్ డినామినేటర్ పైకి న్యూమినేటర్ కింద తీసుకొస్తే √2 × √2 అంటే 2 కదా. √4 వస్తుంది యాక్చువల్లీ, √4 అంటే 2. సో ఫైనల్ ఆన్సర్ ఏంటి, రేషియో 3:2. కరెక్ట్ అండి, ఎస్ 3:2. ఇలా చేయాలి. అర్థమైంది కదా ప్రాసెస్.
So now last question. Two bodies of mass m1 and m2 are dropped from two different heights, h1 and h2 respectively. The ratio of times taken by two masses to touch the ground. Just a time of flight. అక్కడ టూ కేసెస్ ఇచ్చాడు. టూ కేసెస్లో టైమ్ ఆఫ్ ఫ్లైట్స్ని ఫైండ్ అవుట్ చేసి వాటి రెండింటికి కూడా రేషియో కట్టాలి. అంటే ఇదొకటి అనుకుందాం. టూ హైట్స్ నుంచి చేశాడు. ఇది h1 అనుకుందాం, ఇది h2, అంతే కదా. h1 అండ్ h2, ఎస్. ఒక మాస్ m1, ఇంకో మాస్ m2, అంతేనా కదా. ఫ్రీ ఫాల్ కదా. డ్రాప్డ్ అన్నాడు. డ్రాప్డ్ అంటే రెండింటికి ఇనీషియల్ వెలాసిటీ 0. డ్రాప్డ్ అంటే రెండింటికి ఇనీషియల్ వెలాసిటీస్ 0. ఇప్పుడు ఈక్వేషన్స్ రాయండి. టైమ్ ఆఫ్ ఫ్లైట్. టైమ్ ఆఫ్ ఫ్లైట్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఇనీషియల్ వెలాసిటీ 0, అవునా కదా. ఇనీషియల్ వెలాసిటీ 0, ఇక్కడ కూడా ఇనీషియల్ వెలాసిటీ 0. ఇవి ఇక్కడ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత? ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ట్రావెల్ చేసిన ఎస్ వాల్యూ h1 కదా. ఇక్కడ ఎంత? h2, రైట్. యాక్సిలరేషన్ ఎంత? -g. మనం తీసుకుంటుంది డౌన్వర్డ్. మొత్తం మోషన్ అంతా కూడా డౌన్వర్డ్లో ఉంది, అంటే పైనుంచి కిందకు ఉంది. డౌన్వర్డ్ మోషన్ మొత్తం అంతా కూడా డౌన్వర్డ్ మోషన్ కాబట్టి నేను మొత్తం డౌన్వర్డ్లో ఉన్న డైరెక్షన్స్లో ఉన్న క్వాంటిటీస్ అన్నిటిని కూడా పాజిటివ్గా తీసుకుంటా. అందుకనే కదా యూ వాల్యూ 0 తీసుకున్నా. డిస్ప్లేస్మెంట్ కూడా h1 పాజిటివ్ తీసుకున్నా కాబట్టి యాక్సిలరేషన్ కూడా పాజిటివే తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు టైం కావాలి. ఇది ఎంతో తెలియదు t1, ఇది ఎంతో తెలియదు t2. సో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయండి. USAT దేంట్లో ఉంటాయి? ఏ ఈక్వేషన్లో ఉంటాయి? దట్ ఈస్ S = UT + ½ AT², అంతేనా కదా. సో S వాల్యూ h1 = U వాల్యూ 0 కదా. సో ఇదంతా 0 అవుతుంది. ½ G T1². ఇదేమొస్తుంది? h2 సబ్స్టిట్యూట్ చేయండి. h2 = ½ G T2², అంతే కదా. ఇప్పుడు ఏం చేయాలి? h1/h2 ఈ రెండింటిని డివైడ్ చేయండి. అంటే h1/h2 ఎంత వస్తుందో చెక్ చేయండి. h1/h2, లేకపోతే ఇంకో పని చేయొచ్చు. మనకు కావాల్సిన టైం పీరియడ్ కదా, అవునా కదా. సో టైం పీరియడ్ని తీసుకురండి. దీంట్లో t1 వాల్యూ ఎంత? 2h1/g √, అవునా కదా. దిస్ ఇస్ t1. ఇక్కడ t2ని తీసుకొస్తే 2h2 / g √. సో t1 వచ్చింది, t2 వచ్చింది. అక్కడ అడిగింది ఏంటి? రేషియోనే కదా. సో t1/t2 కట్టండి డైరెక్ట్. t1/t2 కడితే t1 వాల్యూ ఎంత? √2h1/g √2h2/g. సో ఇప్పుడు రెండిట్లో ఏం క్యాన్సిల్ అయిపోతుంది? 2/g, 2/g, √2/g, √3/g క్యాన్సిల్ అవుతుంది. మిగిలేదు ఏంటి? √h1/h2. దిస్ ఈస్ ఫైనల్ ఆన్సర్. కరెక్టేనా? ఎస్, దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మోషన్ ఆఫ్ గ్రావిటీలో ఏ క్వశ్చన్ అయినా సరే మీరు ఇప్పుడు దాకా చేసిన ప్రతి క్వశ్చన్లో మీరు అబ్జర్వ్ చేయండి. నేను చేసిన ప్రతి క్వశ్చన్కి కూడా జస్ట్ పారామీటర్స్ రాశాను, ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అయితే ఐడెంటిఫై చేశాను. మీరు చేయాల్సిందల్లా ఒకటి చేయాలి. జస్ట్ ఇనిషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్ని క్వశ్చన్కి తగ్గట్టుగా ఫిక్స్ చేసుకోవాలి. క్వశ్చన్ తగ్గట్టుగా ఫిక్స్ చేసుకుంటే అక్కడ ఇనిషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీని ఫిక్స్ చేసి మీరు డైరెక్ట్గా పారామీటర్స్ రాసుకోవచ్చు. అండ్ ఇంకోటి మీరు చూసుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే డైరెక్షన్స్ని, అంటే సైన్ కన్వెన్షన్ దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. డౌన్వర్డ్ మోషన్ ఉందనుకోండి, ఫర్ సపోజ్ అప్వర్డ్ మోషన్ ఉంది, కింద నుంచి పైకి వెళ్తుంది మోషన్ అనేది. కాబట్టి మొత్తం ఆ టైంలో ఏంటంటే మొత్తం అప్వర్డ్ మోషన్స్, డిస్ప్లేస్మెంట్ పైకి ఉంది, వెలాసిటీస్ పైకి ఉన్నాయి. మొత్తం అన్నిటిని కూడా పైకి ఉండే అన్నిటిని కూడా పాజిటివ్ తీసుకుంటా. ఏ అయితే డౌన్వర్డ్ ఉంటాయో అవన్నీ నెగిటివ్ తీసుకుంటా. యాక్సిలరేషన్ ఒక్కటే కిందకు ఉంటుంది. కాబట్టి ఆ కేసులో, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో A = -g తీసుకుంటున్నా. అదే ఒకవేళ డౌన్వర్డ్ మోషన్లో ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయి, లైక్ ఈ క్వశ్చన్, ఇప్పుడు మీరు చూస్తున్న క్వశ్చన్ ఉంది కదా, ఈ క్వశ్చన్లో ఏంటి? మోషన్ అంతా కూడా డౌన్వర్డ్ ఉంది, కిందకి ఉంది. సో డిస్ప్లేస్మెంట్ కిందకే ఉంది, వెలాసిటీస్ అన్నీ కూడా కిందకే ఉన్నాయి, మోషన్ అంతా డౌన్వర్డ్ ఉంది. కాబట్టి ఈ కేసులో ఏం చేసుకుంటా అంటే డౌన్వర్డ్ సైడ్ ఉన్న మొత్తం పారామీటర్స్ అన్నిటిని కూడా పాజిటివ్ తీసుకుంటా. ఏ అయితే పైకి ఉంటాయో, ఒకవేళ ఉంటే నేనంటుంది ఏంటి, ఒకవేళ ఏదన్నా పారామీటర్స్ పైకి ఉంటే కనుక
వాటిని నెగిటివ్ తీసుకుంటారు. కాకపోతే ఇక్కడ పైకి ఉన్న పారామీటర్స్ ఏం లేవు కాబట్టి మొత్తం పారామీటర్స్ అన్నీ కూడా పాజిటివ్లో తీసుకున్నాం, రైట్. సో అలా చేసుకోండి, ఈజీగా అవుతుంది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ద్వారా మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. సో ఇప్పుడు ఇక్కడితో మొత్తం మోస్ట్ ఇన్ స్ట్రైట్ లైన్ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. దీంట్లో మోషన్ 1Dలో రిలేటివ్ మోషన్ టాపిక్ ఉంటుంది. కాకపోతే నేను చెప్పా కదా మొత్తం 1Dలో రిలేటివ్ మోషన్ అండ్ 2Dలో రిలేటివ్ మోషన్ కలిపి లాస్ట్లో చెప్తాను. కైనమాటిక్స్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో, అంటే మోషన్ ఇన్ 2D కూడా అయిపోయిన తర్వాత లాస్ట్లో రిలేటివ్ మోషన్ చెప్తాను. సో అలా చూసుకుంటే కనుక వీ హ్యావ్ కన్క్లూడెడ్ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్. సో దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ఎంసెట్లో ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో మొత్తం ట్రై చేయడం స్టార్ట్ చేయండి. మొత్తం కాన్సెప్ట్స్ అన్నీ కంప్లీట్ అయినాయి కాబట్టి. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ప్రొజెక్టైల్ మోషన్ స్టార్ట్ చేస్తాను. Until then, take care, stay tuned, bye bye.